అసలు మళ్ళీ పుడతామా ఏంటి అని ఉప్పిన టైంలో ఎప్పుడు అనిపించింది, పెద్ద టైంలో ఎప్పుడు అనిపించింది? ఉప్పిన టైంలో కన్నా పెద్ద టైంలో చాలాసార్లు అనిపించిందండి, ఇలాంటి స్క్రిప్ట్ రాయాలంటే మళ్ళీ పుడతామా ఏంటి అని. మొన్న థ్యాంక్ యూ. చిరంజీవి గారు ఇంటర్వ్యూ చేసినప్పుడు ఎలా అనిపించింది? చిరంజీవి గారు కూడా అన్నారండి, బుచ్చి ఇలాంటి సినిమా చూసేద్దాం ఒకసారి, పుడతాం ఏంటి మళ్ళీ అని. థ్యాంక్ యూ అండి. ఓవర్ టు యూ గైస్. మీరు ఇప్పుడు మీడియా బుచ్చిబాబు గారు ఇక్కడండి సార్. అంటే నాకే కాదు, చాలామందికి థియేటర్ నుండి బయటకు వచ్చినాక వచ్చిన డౌట్ వచ్చింది. ఇప్పుడు బొమ్మని ఇరానీ గారు కదా అడుగుతారు పెద్ద ఎవరు అని, ఆయన స్టార్ట్ చేస్తాడు. ఆయన స్పోర్ట్స్ మినిస్ట్రీలో ఉన్నాడు, ఎప్పటి నుండో ఉన్నాడు. మరి ఈయనేమో ఏషియన్ ఇంటర్నేషనల్లో మెడల్ కొట్టాడు, ఆయనకు తెలియకపోవడం ఏంటి పెద్ద? అది నాకే కాదు, చాలా మందికి డౌట్ వచ్చింది. సూపర్కి వచ్చినండి సార్. ఆయన జాబ్ 5 years 3 years ఉంటుంది అంతే అండి. ఒక ఒలింపిక్ చైర్మన్గా 3 years ఉంటుందండి. 3 yearsలో పాస్ట్లోంచి ఒక 1975 నుంచి ఉన్న స్పోర్ట్స్ మెన్స్ అందరూ అతనికి తెలియాల్సిన అవసరం లేదండి. నేను రీసెర్చ్ చేశానండి. అది రీసెర్చ్ చేసిన తర్వాత ఏంటంటే ఆయన పీరియడ్లో ఆయన ఉన్న టైంలో వచ్చిన వాళ్ళని రికగ్నైజ్ చేస్తామండి. ఈరోజు తెలంగాణలో కూడా చాలామంది అవార్డ్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారండి. అంటే మొయ్యలేనని భారతీయ అవార్డులు వచ్చిన వాళ్ళు ఉన్నారండి, కానీ వాళ్ళు ఎవరికి తెలియదండి. అంటే స్పోర్ట్స్ మెన్ అయినా సరే వాళ్ళకు కూడా వాళ్ళ జోనర్లో వాళ్ళ టైం లైన్లో ఉన్నప్పుడు వాళ్ళే తెలుస్తుంది తప్పండి, ప్రీవియస్ అంతా మనకు తెలియదండి. ఇప్పుడు మన భారత హాకీ జాతీయ క్రీడ కదండి, దాంట్లో మన కెప్టెన్ ఎవరంటే కూడా మన ఎవరికి తెలియదు. అలాంటి పొజిషన్లో ఉన్నాం సార్ మనం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. బుచ్చిబాబు గారు హలో సార్. బుచ్చిబాబు గారు సార్. చరణ్ గారికి ఒక మంచి మర్చిపోలేని కథ ఇచ్చారు, మర్చిపోలేని పాత్ర ఇచ్చారు. తర్వాత కూడా మీరు చరణ్ గారితోనే ఒక సినిమా చేస్తారని బయట ఒక ప్రచారం నడుస్తుంది, అందులో ఎంతవరకు నిజం ఉంది సార్? అది దేనికన్నా సమయం కాలమే నిర్ణయిస్తుందని నేను ఎప్పుడు సైలెంట్గా ఉంటానండి. సమయం వచ్చినప్పుడు అది వస్తుంది సార్ బయటికి. థ్యాంక్ యూ. అది జరగాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. అనంత్ శ్రీరామ్ గారు, చాలా అరుదుగా వస్తుంది అన్ని